కానీ లేచి మళ్ళీ మా హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్తే టీకి ఆపరేషన్ చేయాలన్నారు. చాలా చాలా చెప్పారు, కానీ మేము ఏమీ చేయలేదు. దేవుడి మీద ఆధారపడి దేవుడికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలాంటి ఆపరేషన్ లేకుండా దేవుడు సజీవ లెక్కలో నా భర్తను నిలబెట్టాడు. ఒక బిడ్డ ఈ లోకంలో సింగిల్ గా బ్రతకడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు, కానీ దేవుడు నాకు మహాకృపనిచ్చి నా యజమాని సజీవ లెక్కలో నిలబెట్టాడు. ఇక్కడ మేము ఉన్నాము అంటే కేవలం దేవుని కృపే మేము నమ్ముతున్నాము. మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరెవ్వరూ విడిచిపెట్టకండి. సహించేవాడు ధన్యుడు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు ధన్యుడు అని, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత గొప్ప దేవుణ్ణి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అన్నారు కదా. ఈ గొప్ప దేవుని రుచి చూడాలంటే మనకు శోధన రావాలి. శోధన వచ్చినప్పుడు, శోధనలో నిలబడినప్పుడే ఆయనను మనం రుచి చూడగలుగుతాము. ఆయనలో ఉన్న గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాము. ఆయన గొప్ప దేవుడు. మనం ఎంత విశ్వాసం ఉంచితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం ఆయన చేయగలుగుతాడు. నాకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే ఈ బిడ్డని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈ బిడ్డ కూడా ఇలాగ యవ్వన కాలంలో దేవుని కోసం బ్రతకాలనేది నా ఆశ. మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ లోకంలో తను ఒక జ్యోతిగా దేవునికి సాక్షిగా బ్రతకాలనేది మా ఆశ. మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే యజమాని ఉద్యోగం కూడా త్వరలో రానే ఉన్నది. మరలా వచ్చి మేము సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నాం. ఈ మందిరంలో గొప్పగా దేవుడు ఆ కార్యం కూడా చేసి ఈ మందిరానికి మమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాము. అలాగే ఈ కుమారుని తర్వాత ఇంకొక గర్భఫలం ఆయన ఇచ్చేది చూడాలని నేను ఆశపడుతున్నాను. మా అందరి కోసం ప్రార్థన చేయండి. యవ్వన కాలంలో బిడ్డలను చూస్తుంటే ఇప్పుడు ఏడుపు వస్తుంది. యవ్వన కాలంలో మేమెందుకు వాడబడలేకపోయామని. అంటే ప్రతి ఒక్క దైవ సేవకుడు ఉజ్జీవంతో ఉన్నారండి. ఇలా మీకు యవ్వన కాలంలో వాళ్ళు వాడబడుతున్నారు. యవ్వన కాలం నాది అన్నాడు దేవుడు. బాల్యం కాదు, యవ్వన కాలం అతి శ్రేష్టమైన జీవితం అది. ఆ కాలంలో దేవుని చేత వాడబడడం అనేది గొప్ప వరం. ప్రతి ఒక్కరు వారి కోసం ప్రార్థన చేయండి. ఇంకా సంఘం ఉజ్జీవపడేలాగా ఇంకా అనేకులు ఎక్కడున్న ప్రతి ఒక్కరు ఈ మందిరం సరిపోవద్దండి, ఇంకా చాలా పెద్దగా ఉండాలి. దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మందిరంలోకి వచ్చి ఆ గొప్ప కార్యాలు చెప్పుకునే భాగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.